యానిమల్ సినిమాలో అసలు సిసలైన వైలెన్స్ చూపించిన సందీప్ రెడ్డి వంగ ఇంటర్వెల్ సీన్కు పిచ్చెక్కించాడు. ఇక క్లైమాక్స్లో అబ్రార్ను చంపేసిన తర్వాత అతని తమ్ముడు చేసే అరాచకం ఎలా ఉంటుందో జస్ట్ శాంపిల్గా చూపించి సీక్వెల్గా యానిమల్ పార్క్ అనౌన్స్ చేశాడు. యానిమల్ పార్క్లో రణబీరును మరింత వైల్డ్గా ప్రజెంట్ చేయబోతున్నట్టుగా చెప్పేశాడు సందీప్ రెడ్డి. ఇస్తాంబుల్లో ఉండే యానిమల్కి ఢిల్లీలో ఉండే రన్ విజయ్ సింగ్ మధ్య జరిగే వార్ పీక్స్లో ఉండబోతోంది. అంటే రణబీర్ డ్యూయల్ రోల్ ప్లే చేస్తూ రణబీర్ వర్సెస్ రణబీర్ వారుగా సీక్వెల్ రూపొందనుంది. ఇద్దరు వైల్డ్ యానిమల్స్ లాంటి మనుషులు కొట్టుకుంటే ఎలా ఉంటుందో ఊహకందకుండా ఉంది. ఆ వైలెన్స్ చూసి ఆడియన్స్ తట్టుకుంటారా? సందీప్ రెడ్డి చేయబోయే ఆ అరాచకం గురించి ఇప్పటి నుంచే లెక్కలు వేస్తున్నారు. అందుకు తగ్గట్టే లేటెస్ట్ అప్డేట్ అంచనాలను పెంచేసేలా ఉంది. తాజాగా ఫిల్మ్ఫేర్ అవార్డు కార్యక్రమంలో యానిమల్ పార్క్ గురించి చిన్న హింట్ ఇచ్చాడు సందీప్ రెడ్డి. యానిమల్ పార్క్ ఎలా ఉంటుందని అడగ్గా మరింత క్రేజీగా బిగ్గరగా ఉంటుందని, అంతకుమించి చెప్పలేనని చెప్పుకొచ్చాడు. దీంతో యానిమల్ పార్క్ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అసలే సందీప్ రెడ్డి వంగ వైలెన్స్ అంటే ఏంటో చూపిస్తానని చెప్పి మరీ సినిమాలు చేస్తుంటాడు. అలాంటిది యానిమల్ పార్క్ అంతకు మించి అంటున్నాడు అంటే మామూలుగా ఉండదనే చెప్పాలి. అయితే ప్రభాస్ స్పిరిట్ తర్వాత యానిమల్ పార్క్ ఉంటుందా, ముందే ఉంటుందా అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. అన్నట్టు 69వ ఎడిషన్ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ 2024లో యానిమల్ చిత్రానికి అవార్డుల పంట పండింది.